ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సింగరేణికి సంబంధించిన సిబ్బంది పాల్గొంటున్నారు. సొరంగం లోపలికి వెళ్లి వచ్చిన కార్మికులతో మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ ముఖాముఖి. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం నుంచి ఇప్పుడే బయటకు వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, లోపల పరిస్థితి ఏంటి? ఏం వర్క్ చేస్తున్నారు? ఏం జరుగుతుంది? మేము సింగరేణి రెస్క్యూ టీం అండి, సింగరేణి కంపెనీ. అయితే లోపల జరుగుతున్న విషయాలు అంటే మనకి అక్కడ జరుగుతున్న మట్టి తీరిత అనేది జరుగుతూ ఉంది. మనకి ఒక టైం పడుతుంది కొద్దిగా తీయడానికి, మనకి బాడీస్ వెలికి తీయడానికి అయితే ఇంకా టైం పడుతుంది. ఎంతమంది పోయారు మీరు? మొత్తం ఎంతమంది వచ్చారు అక్కడి నుంచి? సింగరేణి తరపు నుంచి 75 మంది సింగరేణి తరపున టీం వచ్చింది. అంతా కూడా ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ షిఫ్ట్స్ 3 షిఫ్ట్లు కూడా రన్ అవుతున్నాయి. లోపల మీ వర్క్ ఏంటి? మీరేం చేస్తున్నారు? మేము చేసే పనే చెప్తున్నామండి మీకు. మేము చేసే పని చెప్తున్నాం. అక్కడ మట్టి తీస్తున్నాం. మట్టి తీయడం, వెల్డింగ్, కటింగ్, ఏదైతే మిషనరీ ఉన్నదో అవి కటింగ్. ఇప్పుడు మీరు మామూలుగా పనిచేసే బొగ్గానికి ఇక్కడికి తేడా ఏం కనిపిస్తుంది? ఇది ఒక టన్నల్ ఒక 20 కిలోమీటర్స్ అవతల వైపు నుంచి 13.5 కిలోమీటర్స్ బిగ్ సైడ్ నుంచి మనకి కనెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది జరిగిందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఇక్కడ వరకు అంటే బురద బాగా పేరుకుపోయిందా? ఎంతవరకు పేరుకుపోయింది? బురద తీయడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? 60 మీటర్స్ అండి, 60 మీటర్స్. తీయడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు వ్యాగన్లలో నింపితే అవి అంతా రావడానికి బెల్ట్ కన్వేయర్ అనేది ఒకటి రెడీ చేస్తున్నారు, ట్రయల్ ఎండ్ పాయింట్. ఆ ట్రయల్ ఎండ్ పాయింట్ తయారైన తర్వాత ఇమీడియట్ దాన్ని స్లష్ అనేది తీయడానికి, మూవ్ చేయడానికి ఆవిష్కారం. సరే, ఏం జరుగుతుంది? లోపల పనులు నడుస్తుంది, డీబీఎం తీసే పని నడుస్తుంది, మళ్ళీ క్లియరింగ్ పనులు నడుస్తుంది, బెల్ట్ రిజిస్ట్రేషన్ పనులు అన్ని నడుస్తుంది, అన్ని టీములు అన్ని నడుస్తుంది. మీ పేరు, డిజిగ్నేషన్ ఏం చెప్పండి? నా పేరు రాజేందర్ రెడ్డి అండి, నేను రెస్క్యూ ఇన్ఛార్జ్. ఓకే, ఇప్పుడు లోపలికి ఎంతమంది సేవలు అందిస్తారు? మేము మా రెస్క్యూ వల్ల 35 మంది వెళ్ళాం సింగరేణి తరఫున. మళ్ళీ ఇప్పుడు ఒక ఫస్ట్ షిఫ్ట్లో మళ్ళీ 35 మంది వెళ్ళారు. పూడిక ఎట్లా ఉంది సార్? పూడిక ఎట్లా పేరుకొని పోయింది? డెబ్రీస్ అంటే పూడిక ఏదైతే మొదటి నుంచి ఉంది అదే ఉంది. అది ఏదైతే ముందు చెప్పారో అంతే. టీబీఎం మిషన్ కటింగ్ సంబంధించి పనులు కొనసాగుతున్నాయి, అవిగా నడుస్తుంది. ఓకే, ఇప్పుడు పూడిక బయటికి తీసుకొని రావడానికి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయి? అంటే వ్యాగన్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు కదా, అది అంటే పూడిక తీయడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? మనకి ఇబ్బంది ఏం కాదు. టీబీఎం అడ్డం ఉంది, దాన్ని కట్ చేస్తున్నా, అదైనా ఫాస్ట్ అవుతుంది. కావాల్సిన పరికరాలు ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. ఎన్ని రోజులు పట్టొచ్చారు మీరు అంచనా? మామూలు అంచనా? ఇంకా పూర్తిగా దాని డేటాకు రాలేదు, చెప్పలేము. ఇది సింగరేణి కార్మికులు చెప్తున్నారు. ఇది చెప్పలేమని చెప్తున్నారు. అంటే పూడిక పనులు అయితే కొనసాగుతున్నాయి. సుమారు 200 మంది సింగరేణికి సంబంధించినటువంటి కార్మికులంతా కూడా వచ్చారు. సో వాళ్ళంతా కూడా 3 షిఫ్ట్లుగా పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వీలైనంత త్వరగా పూడిక తీయడానికి, టీబీఎం అవశేషాలను కూడా తీయడానికి చెప్పేసి ప్రయత్నం చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస స్వామికిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.